వెల్కమ్ టు వెంకటేష్ స్టడీ సైకిల్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ సార్ని. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆర్ఆర్బీ గ్రూప్ టీ, ఎన్టీపీసీ ఫిజిక్స్ కెమిస్ట్రీ 100 ప్రాబ్లమ్స్ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు 15th వీడియోలో ఉన్నాము. అంతకుముందు వీడియోలు కనుక ఒకసారి చూడనట్టయితే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా వీడియోస్ని చూడండి. ఓకే, మనం ఇంతవరకు కూడా యాంత్రిక శాస్త్రం, ఉష్ణోగ్రత, విద్యుత్ అనేటువంటి టాపిక్లు కవర్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత కాంతి అనేటువంటి టాపిక్, లైట్ అనేటువంటి టాపిక్ అనేది కవర్ చేయబోతున్నాం. ఓకే, మీకు తెలుసు బాగా ఏదైనా టాపిక్ అనేది కవర్ చేసే ముందు దానికి సంబంధించినటువంటి ఫార్ములాస్ అనేది తెలుసుకోవడం చాలా అవసరం. కాబట్టి ముందు ఫార్ములాస్ చెప్తాను, తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకే, ఆ లైట్కి సంబంధించి ఏంటంటే ఫార్ములాస్ అనేది తెలుసుకుంటే చాలా వరకు కూడా సాల్వ్ చేయొచ్చు. కాకపోతే అన్నిటికన్నా కొంచెం ఫిజిక్స్లో ప్రాబ్లమ్స్ అన్నింటిలో కూడా కొంచెం కష్టంగా ఉండేవి ఏమైనా ఉన్నాయంటే అది లైట్కి సంబంధించినవి అనమాట. కాబట్టి కొంచెం దృష్టి పెట్టి జాగ్రత్తగా వినాలన్నమాట. ఓకే, కాంతికి సంబంధించి ముఖ్యమైనటువంటివి గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే యాటవాలు దర్పణాలకు సంబంధించి. యాటవాలు దర్పణాలు అంటే ఇంక్లైన్డ్ మిర్రర్స్ అంటారండి. ఇంక్లైన్డ్ మిర్రర్స్ అంటారు. ఇంక్లైన్డ్ మిర్రర్స్ యాటవాల దర్పణాల మధ్య ఒక వస్తువు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం. ఏటవాల దర్పణాల మధ్య ఒక వస్తువు ఉంచినప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ formed in the inclined mirror n is equal to 360 by theta minus 1 అన్నమాట. n is equal to ఏంటి? 360 by theta minus 1. అయితే ఈ -1 ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు అంటే చూడండి, n అనేది ఎల్లప్పుడు కూడా ఆడే రావాలి, అంటే బేస్ సంఖ్య రావాలన్నమాట. రైట్, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, n అనేది ఏటవాల దర్పణాల మధ్య ఉండేటువంటి ప్రతిబింబాల సంఖ్యకు సూత్రం ఏంటి? n is equal to 360 by theta minus 1. ఆ n అనేది ఎల్లప్పుడు కూడా బేస్ సంఖ్య రావాలన్నమాట. ఓకే, అయితే -1 ని కొన్ని సందర్భాల్లో వాడతారు, కొన్ని సందర్భాల్లో వాడరు. ఎప్పుడు వాడరు అంటే ఇఫ్ 360 by theta ఈజ్ ఈవెన్ -1 షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, ఒకవేళ 360 by theta అనేది సరి సంఖ్య అయితే, ఈవెన్ నెంబర్ అయితే -1 ని కన్సిడర్ చేయాలి. లేదు బేస్ సంఖ్య అయింది అనుకోండి, కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది అనమాట. ఓకే, రైట్, జస్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ అమ్మా, R is equal to 2F అంటాము. R అంటే వ్యాసార్థం అనమాట, F అంటే ఫోకల్ లెంత్ నాభ్యంతరము అంటాం. ఓకే, రైట్, మరి F is equal to ఏమవుతుంది? R/2 అవుతుంది. రైట్, ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. రెండోది. మూడోది మిర్రర్స్ ఫార్ములా అంటే దర్పణ సూత్రం అనమాట. అంటే గోళాకార దర్పణాలకు సంబంధించి. స్పెరికల్ మిర్రర్స్ ఏవేవి అంటే కాన్కేవ్ అంటే పుటాకార దర్పణం, కాన్వెక్స్ అంటే కుంభాకార దర్పణం. ఆ రెండింటికి సంబంధించి దర్పణ సూత్రము అంటాము. 1/F is equal to 1/U plus 1/V. దర్పణ సూత్రం ఏంటి? 1/F is equal to 1/U plus 1/V. ఇక్కడ F అంటే ఫోకల్ లెంత్ నాభ్యంతరము. ఫోకల్ లెంత్ అంటే ఏంటి? నాభ్యంతరము. U అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటారు. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటే వస్తు దూరము. V అంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటే ప్రతిబింబ దూరము అంటాం. అయితే ఈ ఫార్ములా వేస్తే సరిపోద్దా అంటే ఫార్ములాతో పాటుగా సైన్ కన్వెన్షన్స్ అనేవి పాటించాలి, సంజ్ఞా సాంప్రదాయాలు అనేవి పాటించాలి. ఏంటి సంజ్ఞా సాంప్రదాయాలు అనేవి ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు నేను చెప్తాను అనమాట. ఓకేనా, ఈ ఫార్ములాకి సంజ్ఞా సాంప్రదాయాలు పాటించాలి అని గుర్తుపెట్టుకోండి చాలు, మిగతాదంతా నేను చూసుకుంటాను. రైట్, ఇది దర్పణాలకు సంబంధించినటువంటి సూత్రం అనమాట. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటే కాంతి వక్రీభవనం ఆధారంగా లెన్సెస్ అనేవి పనిచేస్తాయి, అంటే కటకాలు పనిచేస్తాయి. ఇప్పుడు కటకాలకు సంబంధించి ఒకసారి సూత్రం చూద్దాం. ఓకే, లెన్స్ ఫార్ములా అనేది 1/F is equal to 1/V minus 1/U అమ్మా. 1/F is equal to ఏంటి? 1/V minus 1/U. ఇక్కడ F అంటే ఫోకల్ లెంత్ నాభ్యంతరం, V అంటే తెలుసు కదా మీకు. V అంటే ఏమంటుందని? ప్రతిబింబ దూరము అంటాం. ప్రతిబింబ దూరము అంటే ఇమేజ్ డిస్టెన్స్. యూని వస్తు దూరము, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అంటాం. దీనికి కూడా సంజ్ఞా సాంప్రదాయాలను పాటించాలి, సైన్ కన్వెన్షన్స్ అనేవి పాటించాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ P is equal to 1/F. P అంటే కటక సామర్థ్యము అంటాం. కటక సామర్థ్యము లేదా నాభీయ సామర్థ్యము అంటాం. ఫోకల్ పవర్ అంటారు. ఈ ఫోకల్ పవర్ P is equal to 1/F అంటే 1 meter/F అంటారు. లేదనుకుంటే సెంటీమీటర్లో చెప్పాలనుకుంటే 100 cm/F అంటాం. 100 cm/F. ఓకే, ఇది కటక నాభ్యంతరము అని చెప్తాము. అయితే ఈ కటక నాభ్యంతరానికి ప్రమాణం ఏదంటే డయాప్టర్. దీనికి కూడా సంజ్ఞా సాంప్రదాయాలు పాటించాలి. ఈ సూత్రానికి కూడా
సంజ్ఞా సాంప్రదాయాలను పాటించాలన్నమాట. లెక్కలు చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను అంతే, సంజ్ఞా సాంప్రదాయాలు ఈ సూత్రాన్ని పాటించాలి అని చెప్పి. నెక్స్ట్ అమ్మా, లెన్స్ మేకర్స్ ఫార్ములా అంటే కటక తయారీ సూత్రం. కటక సూత్రం ఇది ఏది? కటక సూత్రం 1/f = 1/v - 1/u. ఇది నాభీయ సామర్థ్యానికి సంబంధించింది. నాభీయ సామర్థ్యానికి సంబంధించింది కటక సూత్రం ఇది అనమాట. ఇది కాదు, ఇది ఓకే. కటక సూత్రం ఇది. ఇది కటక తయారీ సూత్రం ఏంటంటే, కటక తయారీ సూత్రము లెన్స్ మేకర్స్ ఫార్ములా 1/f = n - 1 1/r1 - 1/r2. 1/r1 - 1/r2. f అంటే నాభ్యంతరం, n అంటే వక్రీభవన గుణకం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ అన్నమాట. r1 r2 అంటే కటకానికి సంబంధించినటువంటి వక్రతా వ్యాసార్థాలు అంటే రేడియస్ అన్నమాట. రేడియస్ ఆఫ్ లెన్స్ అని చెప్తాం. ఓకే రైట్. వక్రతా వ్యాసార్థాలు r1 r2 అనేది కటకానికి సంబంధించినటువంటి వ్యాసార్థాలే. నెక్స్ట్ అమ్మా, పట్టక వక్రీభవన గుణకము. లెన్సెస్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్ తో తయారు చేస్తారు. ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంటది అనమాట. ఓకే రైట్. అంటే గాజుతో తయారు చేయొచ్చు, లేదంటే వేరు వేరు పదార్థాలతో తయారు చేసేటప్పుడు వాటికి సంబంధించి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేసి మారిపోతాయి అనమాట. గాజుతో తయారు చేసింది ఒకలాగా ఉంటది, ఇంకొక అంటే గాజులోనే రకాలు ఉంటాయి. మళ్ళీ ఫైరెక్స్ గాజు అని, బోరోసిలికేట్ గాజు అని, ఇట్లా డిఫరెంట్ గాజులు ఉంటాయి. అలాగే కటకాన్ని కూడా, అలాగే పట్టకాన్ని కూడా డిఫరెంట్ గ్లాసెస్ తో తయారు చేస్తారు. అలా తయారు చేసేటప్పుడు వాటికి సంబంధించినటువంటి వక్రీభవన గుణకాలు మారిపోతాయి అనమాట. ఒక్కొక్క కటకానికి ఒక్కొక్క పట్టకానికి ఒక్కొక్క వక్రీభవన గుణకం అనేది ఉంటుంది. కాబట్టి పట్టక వక్రీభవన గుణకము n = 8 సూత్రము అంటే sin of a + d/2 sin a/2. ఓకే, sin of a + d/2 sin a/2. ఇది పెద్దగా మీకు యూజ్ ఉండదు, కానీ ఎన్సీఆర్టీ సిలబస్ లో ఉంది కాబట్టి చెప్పడం జరిగింది. ఓకేనా, sin of a + d/2 sin a/2 అనేటువంటి ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ అమ్మా, సందిగ్ధ కోణము అంటాము. క్రిటికల్ యాంగిల్ అంటారు. ఆ క్రిటికల్ యాంగిల్ కి వక్రీభవన గుణకానికి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటంటే sin c = 1/ν. sin c = 1/ν. ఇక్కడ న్యూ అంటే వక్రీభవన గుణకం అని అర్థం. వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ న్యూతో సూచించవచ్చు, ఎంతో కూడా సూచించవచ్చు అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా రైట్. sin c = 1/ν అనమాట. నెక్స్ట్ స్నెల్స్ లాకి సంబంధించినటువంటి ఫార్ములా కూడా మీరు తెలుసుకుంటే చాలా మంచిది అనమాట. n1 sin i = n2 sin r. n1 sin i = n2 sin r అనేటువంటిది స్నెల్స్ లా అనమాట. అంటే sin i / sin r ఏమవుతుంది? sin i / sin r = n2/n1. దీన్నే మనం ఏమంటాము? న్యూ = sin i / sin r అంటాం. పతన కోణం యొక్క సైన్ విలువకు వక్రీభవన కోణం యొక్క సైన్ విలువకు మధ్య గల నిష్పత్తి అనమాట. పతన కోణం యొక్క సైన్ విలువ అంటే సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ బై సైన్ ఆఫ్ రిఫ్రాక్టివ్ యాంగిల్, ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని. ఓకేనా, ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ ఇన్సిడెంట్ యాంగిల్ అండ్ సైన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ అనమాట. దాన్ని మనం ఏమంటాము? న్యూ అంటాం, వక్రీభవన గుణకం అంటాం. ఇదే స్నెల్స్ లా. ఓకే, ఈ ఫార్ములాస్ కానీ మనం చేతిలో ఉంచుకున్నట్లయితే ఆటోమేటిక్ గా కాంతికి సంబంధించి ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే చేయడానికి అవకాశాలు ఉంటాయి. ముందు ఈ ప్రాబ్లమ్స్ నేర్చండి, తర్వాత ప్రాబ్లమ్స్ నేను చెప్తాను. ఫార్ములాస్ ముందు నేర్చండి అనమాట. ఓకేనా రైట్. ఫార్ములాసే మెయిన్ హార్ట్ అనమాట. ఓకే, ఇంకా అంతకుముందు వీడియోలు ఎవరైనా చూడకపోతే చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు చేసేటువంటి సపోర్ట్ ఏదైనా ఉందంటే వీడియోని చూసి లైక్ కొట్టడం, మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో షేర్ చేయడమే. అంతకు మించి నాకేం అవసరం లేదనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ వెంకటేష్ సార్.